మాజీ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి న్యాయ కోవిదుడు రామ్నాథ్ కోవింద్ గారు జమిలీ ఎన్నికల మీద వేసినటువంటి కమిటీ రిపోర్టు ఇచ్చారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. బహుశా 2 రోజుల క్రితం కాంగ్రెస్లో మంత్రిగా పనిచేసినటువంటి ప్రసిద్ధ నేత పి చిదంబరం ఇదే విషయంపైన మాట్లాడుతూ ఈ దేశంలో జమిలీ ఎన్నికలు జరపాలంటే సుమారు 4-5 రకాలైనటువంటి రాజ్యాంగ సవరణలు జరగాల, అది సాధ్యమయ్యే పని కాదు, అది రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధమని మాట్లాడాడు. బహుశా నాకు అప్పుడే అనుమానం వచ్చింది, అంటే ఏదో స్మెల్ బయటకు వచ్చింది, ఇది జరగబోతుంది, కేంద్రం ఏదో బలమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వచ్చింది. రెండోది, ఇటీవల కాలంలో ఎన్నికల తర్వాత అమిత్ షా చాలా ప్రశాంతంగా ఉన్నారు, సైలెంట్గా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేటటువంటిది రాజకీయ మేధో విజ్ఞుల యొక్క వర్గాల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. బహుశా నిన్న మన కాశ్మీర్లో ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రకటన జరిగిన తర్వాత 1-2 సభల్లో గట్టిగా మాట్లాడారు, కానీ మిగతా అంతా కూడా ఈ సైలెంట్గా ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని చూస్తాం. అంటే 370 ఆర్టికల్ రద్దు చేయక ముందుకు ఎలాంటి వాతావరణం ఉన్నదో అలాంటి ఒక వాతావరణం కనిపిస్తుంది. అట్లనే అప్పుడు ఆగస్టులో ఎట్లయితే 370 ఆర్టికల్ ఎత్తేసారో ఇప్పుడు ఈ సెప్టెంబర్లో ఇలాంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆలోచించదగినటువంటి విషయం. మన దేశంలో ఇంత పెద్ద దేశం, 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఎన్నో అసెంబ్లీలు, తర్వాత పార్లమెంట్లు, 540 పైసలకు పార్లమెంటు స్థానాలు, ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఎన్నిక జరగడం, ఎప్పుడు ఆ ఎన్నిక ఒక పెద్ద జూదంలాగా, పందెంలాగా, ఇది ఓడిపోవడం జీవన్మరణ సమస్యలాగా దేశంలో ఉండేటటువంటి ప్రజలంతా దీని గురించి ఆలోచించడం మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల ముఖ్యంగా అభివృద్ధి కుంటుపడుతుంది, ప్రజల యొక్క భావోద్వేగాలు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అభివృద్ధి వైపు ప్రభుత్వాలు, ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు వాటి యొక్క మార్గంలో వెళ్తే ప్రజలకు ఎంతో కొంత అభ్యుదయం, అభివృద్ధి అన్నీ కలిగేటటువంటి అవకాశం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడు ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉండడం వల్ల ప్రభుత్వాలు పరస్పర విమర్శలకు ఎక్కువ ఆస్కారం ఇస్తున్నాయి, కానీ అభివృద్ధి వైపు తొంగి చూడడానికి కష్టమైపోయింది. అంతెందుకు తెలంగాణ తీసుకోండి, మొన్న 2023లో ఎలక్షన్స్ జరిగితే దాదాపు 1.5 ఇయర్ నుంచి ఎలక్షన్ మోడ్లోనే ఉన్నారు. ఈ రోజుకి ఇంకా ఎలక్షన్ మోడ్లోంచి బయటికి రాలే. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ 3 నెలలకు పార్లమెంట్ ఎన్నికలు అయ్యాయి. పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, హైకోర్టు తీర్పు వచ్చింది. మరి ఒకవేళ మళ్ళీ ఉప ఎన్నికలు జరిగితే గతంలో దుబ్బాక, హుజూర్ నగరు ఇవి ఎట్లా జరుగుతుంటే, ఎట్లాంటి అలజడి, తర్వాత మునుగోడు ఎలక్షన్ జరుగుతుంటే ఎంత పెద్ద పంద్యాలు కాశారు, ఎంత పెద్ద వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలు అటు ఇటు కదలడం జరిగింది, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఎలక్షన్ జరుగుతాయా అనేటటువంటి మూడ్లోకి ప్రజలు వెళ్ళిపోయారు. తర్వాత ప్రజల యొక్క పరిపాలన, రోజువారీ అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వానికి పట్టు దొరకాలంటే కావాల్సినటువంటి సమయం ఉండాలి. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, దానికి ముందు ఒక 1 ఇయర్ నుంచి రెవెన్యూ యంత్రాంగం అంతా, మిగతా పరిపాలన యంత్రాంగం అంతా ఇదే పనిచేస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన వెంబడే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ యంత్రాంగం మొత్తం అటువైపు పనిచేస్తున్నది. మళ్ళీ ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకునే లోపు మళ్ళీ రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. అంటే దాదాపుగా తెలంగాణలో 2 సంవత్సరాల పైచీలకు ఎన్నికలు జరగడానికే పోతుంది. మరి ప్రభుత్వం ఆలోపం ఏమవుతుంది, ఇంకొక సంవత్సరం ప్రభుత్వం నడవగానే ఇంకా 1 ఇయర్ ముందు నుంచే ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి జంపు జిలానీలు, వీడటు వాడిటు, మళ్ళీ 1 ఇయర్ నుంచి ఎవడు ఏ పార్టీలో ఉంటాడు, ఏ పార్టీ ఎలక్షన్లో గెలుస్తుంది, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దనే దాని మీద మళ్ళీ 1 ఇయర్ ముందు నుంచి చర్చ. అంటే ఇంకా ప్రజలకు పరిపాలన ఎప్పుడు అందుతుంది. కాబట్టి కేంద్రము ఈ 10 ఏళ్లలో స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని ఈ విషయంలో ఒక మంచి అధ్యయనం జరపాలని రామ్నాథ్ కోవింద్ కమిటీ వేసింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలా. ఇవాళ కష్టపడి మరి ఎలక్షన్స్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వాలను ఎన్నుకుంటే దానిలో 50% పాపులేషన్ ఎలక్షన్లో పాల్గొనడం లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి సంస్కరణలు ఎలక్షన్లో రావాల్సినటువంటి అవసరం ఉంది.
ముఖ్యంగా ఒక స్టెప్ మనము ఇవాళ జమిలీ ఎన్నికలు పెట్టుకోవడం అనేది ఒక ముందస్తు ఆలోచన. ఇది చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల్లో సుస్థిరమైనటువంటి పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఎవరైనా ప్రత్యేక కారణంతో రిజైన్ చేస్తే లేదా ఎవరైనా అకాలంగా మరణిస్తే తప్ప ఉప ఎన్నిక అనేది రాకూడదు. వరుస పెట్టి 5 ఏళ్ళు పరిపాలనకు అవకాశం ఉండాలా. అట్లా లేకుండా మనం ఇప్పుడు తెలంగాణ మీకు ఉదాహరణ చెప్పాను కదా. కాబట్టి ఇట్లాంటి ఈ తతంగం అంతా చూస్తుంటే ప్రజాధనం వృధా అయిపోతుంది. పరిపాలన పట్ల ఎవరికి శ్రద్ధ ఉండట్లేదు. ఉప ఎన్నికలు ఉండడం వల్ల ఆ ఒక్క ఉప ఎన్నిక గెలవడం కోసము పార్టీలు దిగజారిపోయి పరస్పర ఆరోపణలు చేసుకోవడము, నిందలు చేసుకోవడము, ఆత్మస్థుతి, పరనింద ఇవన్నీ చేయడం వల్ల ప్రజల యొక్క సమయం పాడైపోతుంది. ప్రభుత్వం యొక్క డబ్బు వృధా అయిపోతుంది. సమయంతో పాటు డబ్బు వృధా చేసుకోవడం వల్ల ప్రజలు నిజమైనటువంటి పరిపాలన చవిచూడలేకపోతున్నారు. దానివల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. ఇవాళ ఒక గ్రామంలో 2 కోట్లు ఇవాళ మనం ఖర్చు పెట్టలేకపోతున్నాం. ఆ గ్రామంలో లైబ్రరీ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, తర్వాత కరెంటు ఫెసిలిటీ కావచ్చు, ఆ గ్రామానికి కావాల్సినటువంటి స్థానికంగా రోడ్లు కావచ్చు, ఆ గ్రామంలో ఉండేటటువంటి ఇతర భవనాలు, పాఠశాలలు, వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేటటువంటి దాని మొత్తం కలిపితే 5 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు ఒక గ్రామానికి. కానీ ఎన్నికల పేరుతోటి వాళ్ళకు ఒక గ్రామంలో ఒక సర్పంచ్ని ఎన్నుకోవడానికి కోట్ల రూపాయలు పెట్టేటటువంటి గ్రామాలను మనం చూస్తున్నాం. కాబట్టి ఎలక్షన్లోనేమో డబ్బు కుమ్మరిస్తున్నారు, కానీ అభివృద్ధి విషయానికి వచ్చేసరికి జీరో ఉంటుంది. చాలా గ్రామాలకు ఇవాళ రోడ్లు లేవు, ఇంటర్నెట్ ఫెసిలిటీ లేవు. చాలా గ్రామాల్లో ఎవడు ఫోన్లో వాడు డేటా వేసుకొని వాడుకుంటున్నాడు తప్ప ప్రభుత్వం లేదా ప్రజలకు అందించాల్సినటువంటి ఏ సౌకర్యం, విద్యార్థులకు చదువుకోవడానికి ఏం వసతులు ఉన్నాయి ఇవాళ? ఏ గ్రామంలో చూసినా కానీ ప్రభుత్వ పాఠశాలల యొక్క స్థితి చాలా దయనీయంగా ఉంది. మరి ఇవన్నీ ఏ గ్రామంలో లైబ్రరీలు సరిగా నడుస్తున్నాయి? కనీసం ఒక పేపర్ చదువుకోవడానికి వాళ్ళ గ్రామాల్లో అవకాశం ఉందా? మంచి రోడ్లు ఉన్నాయా? ఎంత పెట్రోల్, ఎంత ఇంధనం వేస్ట్ అయిపోతుంది? నగరాలు ఎంత అతలాకుతలం అయిపోతున్నాయి? మరి డబ్బు అంతా వృధాగా చేసుకునేటటువంటి పరిస్థితులను నివారించడం కోసమే జమిలీ ఎన్నికలు అనేటటువంటి ఒక ముందస్తు ఆలోచనగా భవిష్య భారతం యొక్క ఆర్థిక సామాజిక విధానాల యొక్క రూపకల్పనగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఇవాళ కేంద్ర క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అలా స్వాగతించకపోతే మన ప్రజలను మనం కూర్చున్నటువంటి కొమ్మను మనం నరుక్కున్నట్టు అవుతుంది. వాడు ప్రజలంతా ఈ వైపు ఆలోచించాలా. ఎన్నికలు రావడం అనేటటువంటిది విపరీతంగా మద్యం పాలించడం, కొందరు వ్యాపారస్తులకు కొంత మంచి జరగవచ్చేమో కానీ ప్రజలకు పెద్ద మేలేం జరగట్లేదు వాస్తవం చెప్పాలంటే. కాబట్టి పరిపాలన సక్రమంగా జరగాలంటే, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా సాగాల ముందుకంటే తప్పకుండా జమిలీ ఎన్నికలు ఉండడం వల్ల ఒకేసారి ఎన్నికలు అయిపోతాయి. దేశమంతా ప్రశాంతంగా పరిపాలనకు అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతగా పరిపాలన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక మంచి పరిణామం ప్రజాస్వామ్యంలో జరగాలని ఆశిద్దాం.